మేము మా ఫ్యామిలీ మెంబర్స్తో శ్రీశైలం అయితే వెళ్తున్నాం. చూడండి ట్రైన్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, మెల్లిగా కదులుతుంది. చూడండి అలా మెల్లిగా కదులుతుంది ట్రైన్. మా డాడీ ఎప్పుడు నేను స్టిఫ్గా పట్టుకొని అంటారు, కానీ ఈసారి చూసారా బాగానే వచ్చింది ట్రైన్. అలా మెల్లి స్టార్ట్ శ్రీశైలం విజయవాడ అన్నవరం. ఇప్పుడు మేమైతే ఈ ట్రైన్లో విజయవాడ వెళ్తాం, రాయగడ గుంటూరు ఎక్స్ప్రెస్ అనమాట. మేము 6 వెళ్తున్నాము. మేము సమ్మర్ హాలిడేస్, కానీ ఎప్పుడు మేము లాస్ట్ వెళ్తాము. మా మమ్మీ మా డాడీ ఇక్కడ అందరూ కూర్చున్నారు. చూడండి నేను చూడండి అదంతా నెట్వర్క్ రోడ్డుదంతా బ్లాక్ కలర్లోన పోను బ్లాక్ అయిపోతూ ఉంది. ఎందుకో అర్థం కాలేదు. అంటే ట్రైన్ వెళ్ళిపోతుంది కదా, అక్కడ లైట్లతో అలా మెల్లిగా బ్లాక్ అయిపోతుంది. అలా చూసుకుంటూ వెళ్తున్న ఇప్పుడేమో అవుతుంది. అందుకే అలాగ మెల్లిగా వెళ్తున్నాము. ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏం మాట్లాడాలో తెలియట్లేదు. అలా అందుకే ట్రైన్లో వీడియో చేస్తూ కూర్చున్నాను అనమాట. ఇలా చేస్తూ కూర్చున్నప్పుడే మధ్యలోన చూడండి మా అమ్మ అందరూ పువ్వులు కట్టేస్తున్నారు. అప్పుడే పెట్టారు దుకాణం ఇక్కడ. చూడండి డాడీ, చూడండి పెద్దమ్మ ఫోన్ మాట్లాడేస్తున్నారు పెద్దమ్మతోనా. అందరూ పనిలో ఉంటారు, కానీ చూడండి అందరూ ఒక్కసారి చూడండి. కానీ మా దరిద్రం ఏంటో అర్థం కాలేదు, దరిద్రమో అదృష్టం ఏంటో అర్థం కాలేదు. మాకు పడినవన్నీ విండో సీటు రెండు పడ్డాయి, కానీ సీట్లు వేరే దగ్గర పడ్డాయి. మేము పెద్దమ్మ అమ్మమ్మ పైకి ఎక్కలేరు, కానీ వాళ్ళిద్దరికి మాత్రం పై బెర్త్ ఒకటి కింద బెర్త్ అప్పుడు పెట్స్లో పడుతున్నాయి. ఏంటో అర్థం కాలేదు. ఓకే గైస్, థ్యాంక్ యూ. మేము విజయవాడ నుంచి అన్నీ చెప్తూ ఉంటాను. ఓకే, సబ్స్క్రైబ్ ఏపీఎస్ బ్రోస్ ఛానల్.